నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. 2024 ఎన్నికల్లో జగన్ కి లభించిన ఘోర పరాభవానికి సంబంధించి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి పార్టీ నాయకులకు మధ్య అడ్డుగోడలా తయారయ్యారనే వాదన ఎప్పటి నుండో ఉంది. సజ్జల రాజకీయ వ్యూహాలు కూడా ఓటమికి కారణమనే అభిప్రాయాల్ని సొంత పార్టీ నాయకులే బాహాటంగా చెప్తున్న పరిస్థితి. అసలు ఎవరి సజ్జల? ఒక సాధారణ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం మూసాల్రెడ్డిపల్లిలో 1958 జూన్ 16వ తేదీన జన్మించారు. వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలోనే ఆయన పాఠశాల విద్య సాగింది. తల్లిదండ్రులకు 2 కుమారులు, 1 కూతురు పుట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చివరి సంతానంగా జన్మించారు. తండ్రి సాధారణమైన ఉద్యోగి, పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవారు. సజ్జల కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన పాత్రికేయ వృత్తిని ఈనాడులో సబ్ ఎడిటర్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ఉదయం దినపత్రికలో 1985లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశారు. ఆయన ఉదయం దినపత్రికలో డెస్క్ ఇన్ఛార్జ్ గాను, రిపోర్ట్స్ బ్యూరో ఇన్ఛార్జ్ గాను పనిచేశారు. ఉదయం దినపత్రిక మూతపడిన సమయంలో ఉద్యోగ సంఘాన్ని వెనక ఉండి నడిపించింది కూడా ఆయనే అంటారు. ఉదయం ఉద్యోగుల సంఘానికి ఒక రకంగా ఆయన సలహాదారుగా పనిచేశారు. పైకి మాత్రం కనిపించేవారు కాదు. ఉదయం మూతపడిన తర్వాత ఆయన గ్రానైట్ వ్యాపారం చేశారు. దూరదర్శన్కు కొన్ని టీవీ సీరియల్స్ కూడా తీశారు. వైఎస్ జగన్ 2014లో సాక్షి దినపత్రికను ప్రారంభించారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేశారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ఓవైపు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు వైసీపీ రాజకీయ సలహాదారుగా, వైఎస్ జగన్ రాజకీయ సలహాదారుగా పనిచేస్తూ వచ్చారు. సాక్షి మీడియాకు సీనియర్ జర్నలిస్టు కె రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ గా నియమితులైన తర్వాత పూర్తిగా ఆయన సాక్షి నుండి తప్పుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పనితనం, ఆయనకు రాజకీయాల పట్ల ఉన్న అవగాహన, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని, భారతిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు వైఎస్ కుటుంబ రాజకీయాల ప్రస్థానం చాలా సాఫీగా సాగింది. కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మరణించారో రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి రాజకీయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అనుభవం, అవగాహన కలిగిన ఉన్నవారు కావాల్సి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన కెరీర్లో జర్నలిస్టుగా రాజకీయాలను గమనించిన వాడిగా రాజకీయాల పట్ల అవగాహన మాత్రం ఉంది. ఈ విషయం జగన్ కి, భారతికి బాగా తెలుసు. దీంతో జగన్ మొదట్లో ఎప్పుడు రాజకీయ సమస్యల్లో చిక్కుకున్నా సజ్జల సాక్షి ఉద్యోగం చేస్తూనే సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. మొదట్లో 2009లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు జగన్ అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం, ఓదార్పు యాత్ర చేపట్టడం, జగన్ మీద కేసులు, అరెస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, షర్మిల పాదయాత్ర, ఇలా వైసీపీ ఏర్పడినప్పటి నుండి రాజకీయ వ్యవహారాల్లో సజ్జల గారు పాలు పంచుకుంటూ రాజకీయ సలహాదారుగా ఉన్నారు. ఇక వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉన్న సందర్భాల్లో సాక్షి మీడియా సంస్థలను నడుపుతూ సాక్షి మీడియా ద్వారా జగన్ మీద జరిగే రాజకీయ దాడుల్ని, విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టేవారు. అలా సజ్జలలో ఉన్న రాజకీయ అవగాహన, విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టే తత్వం, ఇవన్నీ జగన్ కి మరింత చేరువ చేశాయి. దాంతో 2014లో సాక్షి నుండి బయటకు వచ్చి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ సలహాదారునిగా మరియు జగన్ వ్యక్తిగత రాజకీయ సలహాదారునిగా మారారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికలు కావడంతో ఆ పార్టీకి ఎన్నికల్లో సలహాలు, సూచనలు చేసే సీనియర్ నాయకుల మద్దతు కూడా తక్కువగా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సజ్జల వ్యూహాల మీద ఆధారపడేది. జగన్ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ పదవి లేని వ్యక్తి పార్టీ నాయకులను శాసిస్తున్నాడు అంటే జగన్ అనుమతి లేకుండా మాత్రం జరగదు. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద వచ్చే ఏ విమర్శలు తిప్పికొట్టాలన్నా సజ్జల ముందుండేవారు. మీడియా ముందుకు వచ్చే విషయాన్ని విఫులంగా అర్థమయ్యే విధంగా మాట్లాడి డ్యామేజ్ ని కంట్రోల్ చేసేవారు. ప్రభుత్వంలో ఆయన జోక్యాన్ని చూసి సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అనే బిరుదు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చాయి. అంటే ఆయన గత ప్రభుత్వంలో ఎంతలా జోక్యం చేసుకునేవారో అర్థం చేసుకోవచ్చు.
సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన గుర్తింపును ఉపయోగించుకున్న ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డిని కూడా రాజకీయాల్లోకి తెచ్చి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నియమించారు. పార్టీ నేతల్లో క్రమశిక్షణ లోపించినప్పుడు గాడిలో పెట్టకపోవడం, ముఖ్యమంత్రితో పార్టీ నేతలను కలవనివ్వకపోవడం లాంటివి చాలా వరకు పార్టీకి నష్టం చేశాయి. వీటితో పాటు నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ లాంటి వాళ్లు పార్టీ నుండి వెళ్తుంటే కూడా అడ్డుకోలేకపోయారు. ఓటమికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల మాత్రమే ఓడిపోయాం అనుకుంటే మాత్రం అది ఆత్మవంచన అవుతుందని చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.